నమస్తే. 2025 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి కొంత పనుల్లో జాప్యము, బద్ధకము ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఈ మాసంలో కూడా కొంత అనుకోని సంఘటనలు కానీ, సిచ్యువేషన్స్ కానీ, ఆలోచనలు ఎక్కువగా రావడము ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి కుంభరాశి వారికి. కానీ కొంత ఆధ్యాత్మికమైన అంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్, స్పిరిచువాలిటీ వైపు వెళ్ళడము, ఆ విషయాల్ని తెలుసుకోవటము, వీటి పట్ల కుంభరాశి వారి మాసంలో చక్కగా ఆసక్తిగా ఉంటారు. ఇక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. మాసంలో సడన్గా ఖర్చు పెరగడం కానీ, రాని బాకీలు డిలే అవ్వటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే డిపార్ట్మెంట్స్లో ఉంటారో వారికి అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కొంత ఈ మాసంలో అనుకూలంగా ఉంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్న వాళ్ళకి కూడా కొంత పాజిటివ్గా ఈ సిచ్యువేషన్ ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ మాసం అంతా అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా హెల్త్ పొజిషన్ చూసుకున్నట్టయితే డిసెంబర్ మాసం అంతా కూడా ఇటు హౌస్ వైఫ్స్కి తీసుకున్న, పిల్లలకి తీసుకున్న, పెద్దవాళ్ళకి తీసుకున్న హెల్త్ కండిషన్ ఈజ్ పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్. ఎటొచ్చి పనుల్లో జాప్యము, కొంత మర్యాద తగ్గడము, అధిక ఖర్చులు మినహాయించి మిగతా విషయాల్లో పాజిటివిటీ అయితే చక్కగా ఉంది. బట్ స్థిరాస్తి ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రం ఆచితూచి అడుగులేయండి. ఇక వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాసం కొంత బ్యాక్ స్టెప్స్ పడతాయన్నమాట. ఫార్వర్డ్ స్టెప్స్ పడే కండిషన్ తక్కువ ఉంటుంది. ప్రేమ విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. తర్వాత సంతాన విషయాల్లో కూడా మీరు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి ఈ మాసంలో అని మనం తెలుసుకోవచ్చు. ఇంకా రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, మెడికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా సేమ్ రిజల్ట్స్ అనేవి వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఏంటి అంటే చిక్కులు, సమస్యలు, ఆలోచనలు వీటి మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఫైనాన్షియల్గా కూడా పడుతుంది. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చేసుకోవాల్సిన పరిహారాల్లో కొంత వెంకటేశ్వర అష్టోత్తరము, గోవిందనామాలు ఇవి విన్నా, పఠించినా కొంత ఉపశమనం లభించే అవకాశం అయితే కుంభరాశి వారికి కనిపిస్తుంది. స్వస్తి.